గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 3,000 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బంది బ్రహ్మోత్సవాల బందోబస్తుకు హాజరవుతారని వెల్లడించారు. నిరంతరం 4,000 సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని శాఖలను కలుపుకొని శాంతియుత వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుందని అధికారులు చెప్పారు. ఎక్కడ ఎంట్రీ గేట్స్, ఎక్కడ ఎగ్జిట్ గేట్స్, క్రౌడ్ మానిటరింగ్ ఎలా చేసుకోవాలి, అది మీరు ఇందాక అడిగారు. క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఎలా డైవర్ట్ చేసుకోవాలి, తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎక్కడ ఖాళీ ప్లేసెస్లో ఎక్కడ మనం స్క్రీన్స్ పెట్టవచ్చు. బేసికల్గా మీటింగ్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. క్రౌడ్ మేనేజ్మెంటు, లేకపోతే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి, డైనమిక్గా ఎలా ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వెళ్ళాలి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ కావాలి, ఇది బేసికల్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. దాంట్లో టీటీడీ వాళ్ళు కూడా మనకి కొన్ని ప్లేసెస్లో టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో వాళ్ళు ఎలా క్లోజ్గా ఒక టీమ్గా వర్క్ చేయాలి, టీమ్గా వర్క్ చేసేటప్పుడు ముగ్గురు కూడా కలిసి ఉండేటప్పుడు అది ఎలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని మనం ముందరనే ఇంటిమేషన్ ఇచ్చిన వెహికల్స్ని ఎలా అలో చేయాలి, ఎలా ఎగ్జిట్ చేయాలి, ఇది బేసికల్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీటింగ్ జరిగిందనమాట. బాగా జరిగింది, అందరికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి రిమైనింగ్ మొత్తం ఓవరాల్గా టీటీడీ లేకపోతే మన ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయటం కానీ దాన్ని మళ్ళీ అన్ని విభాగాల్లో వాళ్ళు ఎలా చేసేది ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది. రేపెనియో మనకి ఇంకొక మీటింగ్ ఉంది విచ్ విల్ బి హెడెడ్ బై యుఓ గారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ హ్యావ్ ఏ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్. దాంట్లో అన్నీ విల్ టచ్ అపాన్ ఆల్ డిపార్ట్మెంట్స్, సర్వీసెస్, బాటిల్ నెక్స్ కానీ ఎలా రిజల్యూట్ చేయాలి, అలా టెక్నాలజీ